ప్రిన్సిపాల్ గారు దీనికి ఏమైనా కొత్త బిల్డింగ్ ఏమైనా పెట్టారా ప్రపోజల్? అయిందా? ఏమన్నారు? మాకు ఇది కంప్లైంట్ అండి, పెచ్చులన్నీ పడతా ఉన్నాయి ఊడి. హలో నమస్తే అండి సెక్రటరీ గారు. ఇక్కడ నేను మన ఎవరు గండిపాలెం మన రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాను. ఇక్కడ బిల్డింగు ఈ వంటగది డైనింగ్ హాల్ ఇవంతా చాలా ఓల్డ్ బిల్డింగ్, పెచ్చులు పడతా ఉన్నాయి. ఇది పేపర్లలో అంతా వస్తూ ఉంది. దాదాపు 500 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇది నేను వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడో చక్రధర్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ సార్కు పెట్టారంట. సార్ ఏదో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే కొత్త ఆయన వచ్చారు. మీ నోటీసులో ఉందండి ఇది ఇష్యూ? సార్ మేము మొత్తం అది ఒక్కటే కాదు, స్టేట్ లో ఉన్న అన్ని స్కూల్స్ నుంచి కూడా ఇలాంటి ఇష్యూస్ అన్ని రైజ్ చేసి నాడు నేడులో ప్రపోజ్ చేస్తున్నాం సార్. అదేలేండి, అది ప్రాసెస్ లో ఉంది సార్. మినిస్టర్ గారు కూడా శ్రద్ధ తీసుకొని దీంట్లో ముందుకెళ్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే నేను ఇప్పుడు ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడతాను. నేను మాట్లాడినాక మీకు చెప్తాను. మీతో ఒక లెటర్ ఒక ప్రొఫార్మా పెట్టిస్తానండి మీకు. ఇది ఏదైనా వీలుంటే మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైనా పెట్టి డెవలప్ చేసేదానికి 1 కోటి రూపాయల దాకా అయితే మాత్రం నాడు నేడులో పెడుతున్నాం సార్. ఒకవేళ అట్టించి వచ్చినా అభ్యంతరం ఉంది సార్. నేను ముందు ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి మీకు చెప్తాను ఏ విషయం. ఓకేనా? వచ్చిన పైన మొత్తానికి ఇది కత్తి మీద స్వామేనబ్బా ఇక్కడ భోంచేయడం, ఏదైనా పిల్లల మీద పడ్డము. ఎంతమంది ఉన్నారండి వంట వాళ్ళు? 4, 2 హెల్పర్లు. తీసుకోమా పైకి. మీకు ఆరో ప్లాంట్ ఉందా? ఇప్పుడు ఆరో ప్లాంట్ వర్కింగ్ ఉందండి. ఎక్కడుంది అది? ఇక్కడ నీళ్ళు తెచ్చుకుంటారా పిల్లలు? ఎవరు అందరు అంటే మీకు ఈసారి బిల్డింగ్ వస్తే కన్నా స్కూల్ పక్కలో కట్టండి వంటగది, డార్మెటరీ పక్కలో. స్కూల్ అది కదా, నేనేది డార్మెటరీ దగ్గరలో కట్టండి, లేకపోతే స్కూల్కు డార్మెటరీకి మధ్యలో కట్టండి. నేను హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను విజయ్ ప్రతాప్ రెడ్డి అండి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి. సార్ చెప్పండి సార్ ఏం లేదు సార్, నేను గండిపాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ఉన్నాను. ఉదయగిరి మండలం, ఉదయగిరి సంబంధించి. ఇది డార్మెటరీ, ఇది మన డైనింగ్ హాల్ అండి, వంటగది డైనింగ్ హాల్ టోటల్ కొలాప్స్ అయింది. మీ నోటీస్లో కూడా పెట్టారంట. ఒక్కసారి ఇది ఏదైనా పర్సీవ్ చేసి ఏపీ రెసిడెన్షియల్ జనరల్ నేను ఒకసారి క్లియర్ చేస్తాను సార్. ఒక్కసారి ఒక 80 lakhs ఎంతో పెట్టారంట. అది ఒక్కసారి మనం ఏదైనా చేస్తే కన్నా వీళ్ళు పిల్లలు 500 మంది ఉన్నారండి ఇక్కడ. నేను ఒకసారి నేను ఇచ్చేస్తాను సార్. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ప్లీజ్ థ్యాంక్ యూ. నమస్తే. దోసకాయ చట్నీ, పప్పు, ఆకుకూర పప్పు, రసం. ఈ పోర్టిఫైడ్ రైస్ వచ్చాయండి. ఏం రైస్ చెప్పారా పిల్లలకి? పోర్టిఫైడ్ రైస్ గురించి దాని ప్రాధాన్యత మీరు చెప్పాలా? ఒక నిమిషం పని కదండి సార్. అట్లా చెప్పలేకున్నారు చూడు వాళ్ళు. నువ్వంట నీకు సార్టెక్స్ రైస్, పోర్టిఫైడ్ రైస్ తెలుసు అంటే, పోర్టిఫైడ్ రైస్ తెలుసా? వాటి గురించి ఎక్కడ చూసావు? ఎవరు చెప్పారు? అదేలే, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ హాస్టళ్లలోనే ఇస్తారు పోర్టిఫైడ్ రైస్. నీకెట్ట తెలుసు బయట విషయాల్లో? వంట ఎవరు చేసేదమ్మా? పప్పు కొంచెం పచ్చివాసన వస్తూ ఉంది. పోపు పెట్టేది జాగ్రత్తగా పెట్టాల. పోపు సరిగా పెట్టలేను, తిరగమాత. పప్పు కొంచెం పోపు పెట్టే విధానం మీరు ఎట్లా చేస్తారు చెప్పనా? కాదు, తాలింపు వేస్తారు కదా, పప్పు ఉడకబెడతారు, తాలింపు వేస్తారు, తాలింపు తీసుకొని దీంట్లో వేస్తావు, అంతే కదా?
అట్ట కాదు, అట్టడి గిన్నెలోనే పోపు గింజలు చేయి, ఈ పప్పు దాంట్లో గుమ్మరించి ఒక 15 నిమిషాలు ఉడకని, పచ్చి చచ్చిపోతుంది. అర్థమవుతుందా? ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేయాలా, ఏదో నేను నెగోసి కుదరదు. 500 మంది మీద వర్కౌట్ అవుతుంది నీకు. 500 మంది మీద మీకు వెండర్స్ ఇచ్చేటువంటి వెండర్స్ ఏనండి, వెండర్స్ ఇచ్చే వర్కౌట్ అవుతుందబ్బా, అదేం డౌట్ లేదు. ఆడ 100, 50 మంది, 20 మంది, 30 మంది అంటే సరిపోదు. వాళ్ళు ఇచ్చేటి నువ్వు మిగిలించుకోవాలా, లేకపోతే మీ అధికారులు ఎవరైనా మిగిలించుకోవాలంటే అంతే, గోయిందా. పిల్లలు కడుపు కొట్టినట్టే. మన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమాభిమానాలు ఇష్టాన్ని అన్నీ పోగొట్టుకొని ఇటు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? చదువుల కోసం. కడుపు నిండి అన్నం పెట్టాలి కదా, మనం ధర్మం కదా. ఏదో చేసినాం 3 రకాలు అని చెప్పి ఆడబడేస్తే కుదరదు. రుచిగా పెట్టాలా, రుచిగా పెడితేనే దాంట్లో ఇది అర్థం చేసుకోను. ఎవరు నేను? ప్రతాప్ రెడ్డి. ఏం చేస్తా? ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరే మేలరా, మంచి ఫుడ్ కమిషన్ చైర్మన్ అని బాగా కదా. కొంతమంది తెలివి తక్కువ వెధవలు ఫుడ్ కమిషనర్ అని ఏమేమో అంటా ఉన్నారు. ప్రభుత్వం నన్ను మీ హాస్టళ్లలో భోజనాలు చెక్ చేసి మంచి భోజనాలు ఇవ్వాలా, వాళ్ళకి ఏమేమి భోజనాలు ఇస్తున్నారో సక్రమంగా మెనూ ప్రకారం ఇవ్వాలని నన్ను నియమించింది. మీలాంటి హాస్టల్ చదివే పిల్లలకు అండగా ఉంటూ మెనూ ఎక్కడ డివేట్ కాకుండా జాగ్రత్తగా పెట్టమని నన్ను నియమించారు. అర్థమైందా? ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, ఏం కథ, భోజనాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? అని మీరు నిజాలు చెప్పాలా, అబద్ధాలు చెప్పొద్దు నాకు. మీరు నిజాలు చెప్తే మీకు మంచిగా ఏమన్నా పొరపాట్లు ఉంటే అవన్నీ సవరిస్తాం. అట్లా కాకుండా మీరు మీ సార్లకు వాళ్ళు అంటారు ఏమంటారు అని చెప్పేసి మీరు ఏం చెప్పకుండా దాపెడితే గన మీరే నష్టపోయేది. నాదేముంది, వస్తా చెప్తా పోతా. అదే మీరు ఏదైనా చెప్పినారు, ఎవరినేమన్నా నేను కొన్ని మార్చేదానికి అవకాశం ఉంది నాకు, నేను మారుస్తా మీ దాంట్లో. ఓకేనా? మాట్లాడుకుందామా? పొద్దున పూట ఏమి ఇస్తున్నారు టిఫిన్ మీకు? సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం 2 సార్లు పొంగల్ వస్తుందా? శనివారం బాగా చేస్తారా? ఏమో నాకు నచ్చలే, ఇప్పుడు తినొచ్చా కొంచెం. కూరలు, పప్పు నేను మామూలుగా 10, ఒక 20-30% బాగున్నా కానీ పర్వాలేదు, బాగుంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తాను తప్ప నేను బాగలేదని ఎవరికి చెప్పను సామాన్యంగా. ఏదో 20 హాస్టళ్లలో ఒక హాస్టల్కు ఇట్లా కుల్లాగా ఓపెన్గా చెప్పేస్తా, బాగలేదు, సరిగ్గా చేయడం లేదు. తాలింపు సరిగ్గా పెట్టలే, కొంచెం పచ్చాసన వస్తుంది. పప్పు పచ్చాసన రాకూడదు, ఆ పచ్చాసన వస్తే తినలేరు పిల్లలు. కాబట్టి వాళ్ళకి చెప్పొచ్చిన, గట్టిగా ఎట చేయాల్సింది కూడా చెప్పొచ్చిన. చూద్దాం. ఓకేనా సార్? ఇవన్నీ కరెక్ట్ రావాలండి. నేను కరెక్ట్ 1 మంత్ తర్వాత ఖచ్చితంగా వస్తాను ఇక్కడికి. మీరు జరిగింది పాస్ట్ ఇస్ పాస్ట్, నాకు అనవసరం. ఇప్పటి నుంచి అయితే మీరు ఈ మెనూ ప్రకారం వెళ్ళాలండి. నేను ఖచ్చితంగా ఈ హాస్టల్కి వస్తా, మీ బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తా. ఖచ్చితంగా నేను నా రిస్క్ నేను తీసుకుంటా, ఎందుకంటే నాకు ఇది చాలా దగ్గర ప్రాంతం. తల్లిదండ్రులను వదిలేసి మన చదువుల కోసం ఎంతో ప్రేమాప్యాయతలు దూరమై చిన్న చిన్న పిల్లలు అందరూ మనల్ని నమ్ముకొని మన హాస్టల్లోకి వచ్చారు. మనం వాళ్ళకు ఒక తల్లిదండ్రుల పాత్ర వహిస్తూ వాళ్ళను మనం మంచిగా వాళ్ళకి అన్ని కూడా మనం మెనూ ప్రకారం మనమేం ఓవర్గా అడగడంలే, తక్కువ అడగడంలే, కరెక్ట్ వాళ్ళకు అందియాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా వాళ్ళ తరఫున. ఇంతమంది మీకోసం ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద గ్రౌండ్, భోజనాలు, టీచర్లు, 500 మంది పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం ఇంత ప్రణాళికలు చేస్తా ఉంది. ఒక్క రూపాయి ఎక్కడ మీతో డబ్బులు తీసుకోకుండా. అవునా? అటువంటిప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఈ సమయాన్ని ఎంత బాగా వాడుకోవాలా. ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా, వేరే ఆలోచన పెట్టుకోకుండా, చాలా స్పష్టంగా మైండ్ పెట్టి టీచర్లు చెప్పేటిని బాగా విని వాళ్ళని గౌరవిస్తూ, దేవుణ్ణి పూజిస్తూ, తల్లిదండ్రులను ప్రేమిస్తూ మీ భవిష్యత్తును జాగ్రత్తగా బయటికి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటేనే ఈరోజు ఎందుకోసం చేస్తా ఉంది ప్రభుత్వం ఇవన్నీ? మీకు పేదరికాన్ని అంతరింపజేసి మిమ్మల్ని కొంచెం ఒక పైకి, ఒక స్థాయికి తీసుకురావాలా. పిల్లలంతా బాగా డబ్బు సంపాదించుకొని మంచిగా సెటిల్ కావాలా, వాళ్ళ పిల్లలు ఇంకా ఆనందంగా ఉండాలా, వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలా. చదువు ఉంటేనే మనకు మన రాష్ట్ర అభివృద్ధి, పిల్లల అభివృద్ధి, తల్లిదండ్రుల వాళ్ళకు ఇష్టంగా జరిగే కార్యక్రమాలు అని నమ్మింది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అర్థమవుతుందా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు
ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం ఇస్తున్న అన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కటి నాడు నేడు కింద పెట్టి ఎన్నో డెవలప్ చేస్తూ ఉంది. మిడ్ డే మీల్స్ని పెట్టి జగనన్న గోరుముద్ద అని చెప్పి మంచి భోజనాలు పెడతా ఉంది. ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంది. ఏం కావాలంటే చదువుల కోసం అంత పెద్దపీట వేశారు. పిల్లల చదువులే మన రాష్ట్ర అభివృద్ధి, గుర్తుపెట్టుకోండి. మీకు మంచి మంచి IFB బోర్డ్స్ వస్తున్నాయి. ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. మీకు ఖచ్చితంగా మీకు అన్ని వస్తువులు వస్తాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరమే మీ కోరికలు కొన్ని బిల్డింగ్ రావడం కానీ, ఒక పెద్ద ఆడిటోరియం హాలు అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళు వేస్తూ ఉన్నారు, మీ గురించి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇలా అన్నీ కూడా మీ వస్తువులు అన్నీ సక్రమంగా చేరుతాయి. మీకు మెనూ మార్చారు, డబ్బులు పెంచారు, ప్రతి సంవత్సరం పెంచుతామన్నారు. ఆ విధంగా అన్ని జాగ్రత్తగా జరిగినాయంటే కనుక ఇంట్లో కంటే కూడా మాకు హాస్టల్లో బాగుంది అనే మాట మీ మనసులోంచి రావాలి. అప్పుడే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు సంతోషపడతాయి. ఓకేనా? బాగా చదువుకుంటారా? మరి మాట ఇస్తారా? టీచర్ క్లాప్ రెడీ గో. నేను ఈసారి హైయెస్ట్ మార్క్స్ వచ్చే పిల్లలకు మీకు ఈ స్కూల్లో 2000 రూపాయలు నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ తరఫున మీకు గిఫ్ట్ ఇస్తా ఉన్నా. ఓకేనా? ఎవరో నా 2000 రూపాయలు సాధించిన వాళ్ళు మంచి వాచ్ కొనుక్కోవాలి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. లేదు నేను పర్లేదు. మీరు బాగా చేస్తా ఉన్నారు. మీరు ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే మా బాయ్.